हरे कृष्ण। नमः ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी निति नामनि नमः आचार्य पादाय नित कृपा प्रदायने गौरकात दामोदाय नगर ग्रांतारनि नमः ओं विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामनि नमस्ते सरस्वती देवें गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पात्यात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास्ति गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। अंतर्जातीय कृष्ण चैतन्य संघम इंटरनेशनल सोसाइटी फॉर कृष्णा कॉन्शियसनेस इस्कान వ్యవస్థాపకులైనటువంటి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద విరచితమైనటువంటి భాష్య సహితమైనటువంటి భగవద్గీత యథాతథానికి స్వాగతం। మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం దాకా భగవంతుడి యొక్క శక్త్యావేశ అవతారమైనటువంటి వ్యాసులు వారు ప్రవచించగా గణేశుడు దీన్ని లిఖించడం జరిగింది। మహాభారతం మొత్తం కథల రూపంలో పంచమ వేదంగా వ్యాసుడు మనకు అందించగా ఆ కథల మధ్యలో తత్వబోధ భగవంతుడు పాడినటువంటి పాట భగవత్ గీతని మనకి అందించడం జరిగింది। 5000 సంవత్సరాలకు పూర్వం కృష్ణుడు ఈ భగవద్గీతని కురుక్షేత్రంలో రథంపై నిలబడి అర్జునుడికి అర్జునుడి ద్వారా మనందరికీ బోధించడం జరిగింది। ఈ భగవద్గీత భగవంతుడంటే ఎవరు, ఆత్మ దాని యొక్క వివరాలు, ప్రకృతి అంటే ఆధ్యాత్మిక భౌతిక ప్రకృతుల గురించి, కాలం దాని యొక్క గణన గురించి, కర్మ అంటే పని, ఏ విధమైనటువంటి పని చేయాలి అనేది మానవ జీవితానికి మరి ముఖ్యంగా అన్నమాట। ఈ 5 విషయాల గురించి భగవంతుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ ప్రధానంగా ఈ 5 విషయాల గురించి భగవద్గీతలో కృష్ణుడు చర్చించడం జరిగింది। అలాంటి భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం అయినటువంటి కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనలో మనం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి శ్లోకాన్ని చూడబోతున్నాం। ఎందుకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది? ఇది కూడా అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి ఆస్తి వివాదం। భూమండలాన్ని ఎవరు పరిపాలించాలి అనే దాని విషయంలో కౌరవులకి ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైనటువంటి కౌరవులకి అలాగే పాండురాజు కుమారులైనటువంటి పాండవులకి మధ్య జరిగినటువంటి యుద్ధమే ఈ కురుక్షేత్ర సంగ్రామం। ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు పశ్చిమం వైపు నిలబడి తూర్పు దిశగా చూస్తూ తమ సైన్యాన్ని అక్కడ కేంద్రీకరించారు। అటువైపున తూర్పు వైపు నిలబడి పశ్చిమ వైపుగా కౌరవులు తమ సైన్యాన్ని అక్కడ కేంద్రీకరించారు। ప్రస్తుత హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది। అక్కడ కృష్ణుడు భగవద్గీతని సుమారుగా గంట పాటు బోధించడం జరిగింది। 700 శ్లోకాలతో ఈ భగవద్గీత లిఖింపబడింది। ఈ భగవద్గీతను లిఖించినటువంటి వ్యాసుడు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందుగా తన కుమారుడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి, ఆయన పుట్టు అంధుడు, అతనికి చక్షువు అంటే కళ్ళు ఇస్తాను తనకున్నటువంటి శక్తి ద్వారా
కురుక్షేత్ర సంగ్రామాన్ని తిలకిస్తావా అని అడిగినప్పుడు ఆయన దానికి నిరాకరించాడు ధృతరాష్ట్రుడు. వ్యాసుడు అడిగినటువంటి ఏదైతే నేత్రాలు ఇచ్చేటటువంటి స్థితిని, తాను అన్నదమ్ముల మధ్య జరిగేటటువంటి ఆ యుద్ధాన్ని చూడనని, తనకు ఒకసారి కృష్ణుడు రాయబారం చేయడానికి వచ్చినప్పుడు తన యొక్క విశ్వరూపాన్ని తనకి నేత్రాలు ఇచ్చి చూపించాడని, ఇక వేరే ఏ రూపాన్ని తన జీవితంలో చూడనని చెప్పాడు. అందుకని చెప్పి తన శిష్యుడైనటువంటి సంజయుడికి వ్యాసుడు దివ్య నేత్రాలనిచ్చి, దివ్య శక్తి ఇచ్చి, కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో ఆ వివరాలన్నీ నీకు తెలియచేస్తాడు, చూడకపోతే విను అని చెప్పేసి వ్యాసుడు ధృతరాష్ట్రుడికి చెప్పడం, సంజయుడిని అతనికి కార్యదర్శిగా ఏర్పాటు చేసి కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో తన కుమారుడికి తెలియచేసే ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. అయితే వ్యాసుడు ముందే చెప్పాడు, ధృతరాష్ట్ర మహారాజా, ఖచ్చితంగా నీ కుమారులకు అపజయం తప్పదు, వాళ్ళు వారితో పాటుగా మరింత మంది రాజుల యొక్క మృత్యువును కోరుకుంటున్నారు అని చెప్పాడు. అలాంటి వ్యాసుడు చెప్పినటువంటి ఈ భగవద్గీతలో భాగంగా మనం ఇవాళ ప్రభుపాద్ గారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ఏర్పాటు చేశారు, ఇస్కాన్ వ్యవస్థాపకులు. వారు భాష్యం అందించారు. వారి భాష్య సహితంగా ఈ భగవద్గీతను మనం ప్రారంభిద్దాం. మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలన, మొదటి శ్లోకం. ఈ మొదటి శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు అడగగా సంజయుడు చెప్పడం జరుగుతుంది. ఆయన అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా సంజయుడి యొక్క ఈ మొత్తం భగవద్గీత అయిన తర్వాత సంజయుడు 700 శ్లోకంలో చెప్తాడనమాట, నా అభిప్రాయం అంటూ. దాంతో భగవద్గీత ముగుస్తుంది, కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవుతుంది. అలాంటి మొట్టమొదటి శ్లోకాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ధృతరాష్ట్రుడు చెప్తున్నారు, ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవశైవ కిమ కుర్వత సంజయ అంటూ ధృతరాష్ట్రుల వారు సంజయుడిని అడిగారు. సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధం చేయుగోరు వారై ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం నందు సమకూడిన పిమ్మట ఏం చేశారు అన్నారు. కృష్ణుడు రాయబారానికి వచ్చాడు, దుర్యోధనుడు ఒప్పుకోలేదు, దాంతో యుద్ధం అనివార్యమైంది. అయితే ఈ యుద్ధం జరగకుండా ఉండడం కోసం ధర్మరాజు అన్ని ప్రయత్నాలు చేశాడు. అర్ధభాగం ఇవ్వాలి, కనీసం 5 ఊళ్ళన్నా ఇవ్వమని అడిగాడు. కానీ దుర్యోధనుడు సూది మొన మోపేంత స్థలం కూడా ఇవ్వను పొమ్మన్నాడు. సరికదా, కృష్ణుడినే తాటితో బంధించాలని చెప్పి చూశాడనమాట. దాంతో కృష్ణుడు యుద్ధం అనివార్యం, అందరం కురుక్షేత్రంలో కలుసుకుందామని చెప్పాడు. ఎందుకు కురుక్షేత్రాన్ని కృష్ణుడు ఎంచుకున్నాడు? ఎందుకంటే పూర్వం యుద్ధాలు నగరాల మీద జరిగేవి కావు, ఖాళీ ప్రదేశాల్లో యుద్ధాలు జరిగేవి. ఒకటి. ఇంకా ఇప్పుడు మనం యుద్ధాలు చూస్తూ ఉన్నాం. పెద్ద పెద్ద విమానాల్లో రాత్రి పగలు తేడా లేకుండా ఆయా ప్రాంతాల్లో స్త్రీలున్నారా, పశుపక్షాదులు జంతువులున్నాయా, మహిళలున్నారా, వృద్ధులున్నారా, చిన్నపిల్లలున్నారా అని చూడకుండా, అది ఆసుపత్రి, ఇళ్ళ, శత్రువుల స్థానం అని చూడకుండా కూడా ఈ బాంబులు అవి ప్రయోగిస్తున్నారు. కానీ పూర్వం యుద్ధాలు అలా జరగలేదు. స్త్రీలకు గాని, వృద్ధులకు గాని, పిల్లలకు గాని, జంతువులకు గాని, పశుపక్షాదులకు గాని ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశంలో యుద్ధాన్ని ఏర్పాటు చేసేవారు. కురుక్షేత్రం దానికి అనువైన ప్రదేశంగా కృష్ణుడు నిర్ణయించాడు. కురుక్షేత్రం హిరణ్యవతి నది తీరంలో ఉండడం జరిగింది. ఎందుకంటే ఇది 18 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధం. ఆ యుద్ధంలో కోట్లాది మంది, భాగవతం ప్రకారం అయితే 64 కోట్ల మంది దాకా ఆ యుద్ధంలో పాల్గొంటారు. వీళ్ళందరికీ ఎన్ని రోజులు వాళ్ళు జీవించి ఉంటారో వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారపు ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు, వాళ్ళకు కావాల్సిన నీరు, ఆశ్రయం, వేలాది గుడారాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. వీళ్ళందరికీ వంటశాల, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హిరణ్యవతి నదీ తీరంలో, కురుక్షేత్రంలో. మనం చూడొచ్చు ఈ శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నారు ధృతరాష్ట్రుల వారు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం,
అంటే కురుక్షేత్రంలో ఎవరైతే ధర్మపరులు ఉంటారో వాళ్లే గెలుస్తారు, అధర్మపరులు గెలవరన్నమాట. అంటే ధృతరాష్ట్రుల వారు ముందే చెప్పేశారు, అక్కడ తన కుమారులు గెలవట్లేదనే సంకేతం మనకి ఆయన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. పైగా వ్యాసుల వారు కూడా చెప్పారు ముందే, ఈ భగవద్గీతకు ముందే, నాయనా నీ కుమారులు మరణించబోతున్నారు, నీ కుమారులతో పాటు చాలా మంది రాజులు మరణించబోతున్నారంటూ చెప్పడం జరిగిందనమాట. ఇద్దరు యుద్ధం చేయడం కోసం సమకూడిన తర్వాత ఏం చేశారు సంజయ్ అని చెప్పి అడిగాడు. సో స్వామి ప్రభుపాద్ గారు దీనికి భాష్యాల్లో చెప్పడం జరిగింది. స్వయంగా భగవంతుడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పడంతో ఇది విజ్ఞాన శాస్త్రంగా విరాజిల్లుతుంది, సంపూర్ణ ఆస్తిక విజ్ఞాన శాస్త్రంగా ఇది విరాజిల్లుతుందంటూ చెప్పడం జరిగింది. అలాగే ఈ లోకంలో కృష్ణుడు స్వయంగా ఉన్నప్పుడు ఆయనతోటి మానవుల యొక్క మార్గదర్శనం కోసం ఈ భగవద్గీత పాడబడింది. ఎందుకంటే ఇది ప్రధానంగా మనుషులు ఎలా తమ జీవనాన్ని ముందుకు సాగించాలి, దీని ఆంగ్ల భాషలో మాన్యువల్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిపేటటువంటి వివరాలతో కూడుకున్నటువంటి ఒక చిన్న పుస్తకాన్ని ఇస్తారు, దాన్ని మాన్యువల్ అని ఆంగ్ల భాషలో అంటారన్నమాట. సో మానవుడికి భగవద్గీత మాన్యువల్ లాంటిది. అంటే మనిషి ఎలా తన జీవనాన్ని సాగించాలి, ఎలా ఈ భౌతిక ప్రపంచంలో తనకున్నటువంటి సమస్యలను ఎదుర్కోవాలి, ఎలా భగవద్ధామానికి చేరుకోవాలి, ఎలా భక్తులు కావాలి, ఇలా భగవద్గీతలో చర్చించినటువంటి విషయం అంటూ ఏదీ లేదు. సకల శాస్త్ర సారంగా దీన్ని చెప్పడం జరిగింది అనమాట. అందుకని ముఖ్యంగా ఇది మనుషుల కోసం చెప్పినటువంటి పాట, భగవంతుడు పాడినటువంటి పాట. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి చాలా భయం ఉందంట, కురుక్షేత్రంలో ఏర్పాటు చేయడంతో అది ధర్మక్షేత్రం కనుక తన కొడుకులు ధర్మానికి వ్యతిరేకం, అధర్మ వర్తనులు, ఖచ్చితంగా ఓడిపోతారన్న భయం ధృతరాష్ట్రుడికి ఉందట. స్వభావరీత్యానే పాండుపుత్రులైనటువంటి పాండవుల 5 యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, వీళ్ళు స్వతహాగానే ధర్మపరులై ఉండడం వల్ల వాళ్ళు గెలుపు తథ్యం అనే విషయం కూడా అర్థమవుతుంది ధృతరాష్ట్రుడికి. అందుకని ఆయన చాలా భయంగా ఉన్నాడు. కానీ ఆయన ఇక్కడ ఈ మొదటి శ్లోకంలో ఆయన నా కుమారులు పాండురాజు కుమారులు అంటూ వేరు చేసేశాడు. పెదనాన్నగా ఉండి తండ్రి చనిపోయినటువంటి పిల్లల్ని ఆయనే బాధ్యతగా పెంచాల్సింది పోయి తన కుమారుల మీద ఉన్నటువంటి ప్రీతితోటి తన కుమారులు చేసేటటువంటి దురాగతాలని అడ్డుకోలేక ఆయన ఈ తప్పు చేయడం జరిగింది. దాని పర్యవసానం అంటే కొడుకుల్ని నియంత్రించలేకపోయాడు, పుట్టు అంధుడైన కారణంగా సింహాసనం మీద ఉన్నప్పటికీ. దాని పర్యవసానం ఆయన తన కుమారులు కోల్పోబోతున్నాడంటూ వ్యాసుడు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కురుక్షేత్రం పాండవులకు అనుకూలం ఉన్న విషయాన్ని ధృతరాష్ట్రుడు గ్రహించాడు. గ్రహించే ఆయన నా కుమారులు పాండురాజు కుమారులు అంటూ వాళ్ళని వేరు చేయడం, అలాగే ఇక్కడ ఆ ధర్మక్షేత్రం అయినటువంటి కురుక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది గనక పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని ఆయన అడగడం జరిగిందనమాట. వాస్తవానికి ఇద్దరు ఒకే కుటుంబం వారు, ఒకే వంశం వారు అయినా కూడా ఆస్తి తగాదాలు వచ్చినాయి కనుక ఇవాళ రోజు కలియుగంలో యుగాలు దాటిన తర్వాత ఎన్ని యుగాలు జరిగినా కూడా ఈ రకమైనటువంటి అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు సర్వసాధారణం. ఇవాళ రోజు మనం కూడా చూస్తున్నాం ఎక్కడికక్కడ ఇది. సో అప్పుడు క్షత్రియుల మధ్య అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి వివాదమే. సో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, చాలా కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలను మనం చూడొచ్చు అనమాట. కనుక ఇప్పుడే జరుగుతులేదు ఇవి, ఎప్పుడో 5000 సంవత్సరాల పూర్వమే ఈ పరిస్థితి ఉంది, ఆస్తి తగాదాలు. కనుక ఇప్పుడేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోర్టులు, లాయర్లు, పోలీస్ కేసులు ఇవన్నీ ఆశ్చర్యం ఏం కాదు. ఆస్తి తగాదాల విషయంలో వాళ్లే కొట్టుకున్నారు, వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, ఒకరికొకరు చంపుకున్నారు, కోట్ల మంది చనిపోయారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఆస్తి కోసం, అధికారం కోసం. ఇప్పుడు కృష్ణుడు ఏం చేయదలుచుకున్నాడు ఈ కురుక్షేత్ర యుద్ధం ద్వారా మనకు చెప్తున్నారు ప్రభుపాద్ గారు, స్వామి ప్రభుపాద్ గారు.
అధర్మవర్తనులైనటువంటి రాజుల్ని, వ్యక్తుల్ని ఏరిపారేయడం. అంటే మనకి పంట పొలంలో అనవసరమైనటువంటి కలుపు మొక్కల్ని ఏ విధంగా అయితే రైతు ఏరి పారేస్తాడో అసలు పంటను కాపాడుకోవడానికి, బలవత్తరం చేయడానికి, అలాగా భూమికి భారమైనటువంటి అధర్మవర్తనులైనటువంటి రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి రాజుల్ని, సైన్యాన్ని ఏరి పారేస్తాడన్నమాట. ఒక రైతు ఎలా అయితే కలుపు మొక్కల్ని ఏరేస్తాడో అలా ఏరి పారేసే కార్యక్రమం కృష్ణుడు పెట్టుకున్నాడు. అందుకనే భూమండలం మొత్తం నుంచి కూడా ఆయన కురుక్షేత్రానికి సైన్యాన్ని రప్పించాడు. ఏ గ్రామంలో చూసినా భూమి మీద యువకుడు అనేవాడు ఎవడో కూడా ఇళ్లలో లేడు. నడువయసు వాడు ఎవడో యువకులు ఇళ్లలో లేడు. గుర్రాలు లేవు, ఏనుగులు లేవు, రథాలు లేవు. ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా భూమి అంతా ఖాళీ అయిపోయింది. మొత్తం కురుక్షేత్రం దగ్గరకు వచ్చింది. కేవలం స్త్రీలు, వృద్ధులు, పిల్లలు మాత్రమే ఇళ్లల్లో ఉన్నారు. మిగతా వారంతా యుద్ధానికి వచ్చేసారు. కనుక అనవసరమైన వాళ్ళందరినీ భూభారం తగ్గించడం కోసం అధర్మవర్తుల్ని ఏరేయడానికి కృష్ణుడు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని ఏర్పాటు చేశాడు, అన్నదమ్ములు ఒప్పుకోకపోవడంతో. కానీ ఈ యుద్ధానికి సంబంధించి చాలా నియమాలుంటాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లా కాకుండా ఉదయం ప్రారంభమైనప్పుడు, మళ్ళీ సాయంత్రం ప్రారంభమైనప్పుడు శంఖం ఊత్తారు, దుందుబిలవి మోగిస్తూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకుని యుద్ధంతో అక్కడితో ఆపేయాలి. యుద్ధం అయిపోయిన తర్వాత ఎవరు శత్రుత్వం వహించకూడదు, స్నేహభావంతో ఉండాలి. ఒకే చోట మళ్ళీ వీళ్ళంతా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అందరికీ ఒకే ప్రాంతంలో గుడారాలు ఉన్నాయి, శత్రుభావం ఉండకూడదు. ఇలా చాలా నియమాలు పెట్టుకున్నారు. ఆయుధాలు ఉన్నవారితో మాత్రమే ఆయుధాలు ఉన్నవారు యుద్ధం చేయాలి, శరణు అన్నవారిని వదిలేయాలి, కవచాలు లేని వారిని వారి మీదకి ఆయుధాలు ప్రయోగించకూడదు. రథం మీద ఉన్న వ్యక్తితో రథం మీద ఉన్న వ్యక్తి మాత్రమే యుద్ధం చేయాలి. అశ్వం మీద ఉన్న వ్యక్తితోటి, సైనికుడితోటి అశ్వం మీద ఉన్నటువంటి సైనికుడు యుద్ధం చేయాలి. కాల్బలం కాల్బలం, గదా యుద్ధం గదా యుద్ధం, విల్లంబులు విల్లంబులు, ఇలా అన్ని రకాలుగా ఖచ్చితమైనటువంటి నియమావళితోటి ఈ యుద్ధాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. అలాంటి యుద్ధంలో ఏం జరుగుతుంది అంటూ ధృతరాష్ట్రుడు సంజయుని అడగడంతో ఈ భగవద్గీతలో సంజయుడు చెప్పడంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. సంజయుడి వర్ణన ఎలా ఉందో తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.